అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ మన కూటమి ప్రభుత్వం 3 భారీ శుభవార్తలను అయితే అందించిందండి. అవేంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అని మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరికీ 3 శుభవార్తలు అయితే తీసుకొచ్చానండి. ఆ శుభవార్తలు ఏంటంటే, మనకు చంద్రన్న కానుకలు అయితే ఇవ్వబోతోందండి కూటమి ప్రభుత్వం. ఆ కానుకల్లో 9 రకాల వస్తువులు, 2 చీరలు, అలాగే మహిళలందరికీ 18,000 రూపాయల డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి. అవేంటి అంటే, మనకి 9 రకాల సరుకులను అయితే కూటమి ప్రభుత్వం ఇవ్వబోతోందండి. మనకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొదలైపోయింది. సంక్రాంతి లోపుగా చంద్రన్న కిట్లను అయితే ఇవ్వబోతోందండి కూటమి ప్రభుత్వం. ఈ చంద్రన్న కిట్లలో 9 రకాల వస్తువులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. ఆ 9 రకాల వస్తువులు బియ్యం, చక్కెర, కందిపప్పు, నూనె, నెయ్యి, బెల్లం, గోధుమ పిండి, ఇలా 9 రకాల వస్తువులు, ఇంకా కొన్ని వస్తువులు యాడ్ చేసి 9 వస్తువులు అయితే ఇవ్వబోతోందండి కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా ప్రతి ఒక్క మహిళకు 2 చీరలను అయితే ఇవ్వాలి అని ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరిగిందనమాట. ఈ 2 చీరలను చంద్రన్న కిట్లతో పాటుగా మహిళలందరికీ అందించబోతోందండి మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక 18,000 రూపాయల విషయానికి వస్తే, 18,000 రూపాయల ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలందరికీ వేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మనకు మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1,500 రూపాయలు ప్రతి మహిళకు చెల్లిస్తాము అని అయితే చెప్పడం జరిగింది. ఇలా 1,500 రూపాయలు వేయడం కన్నా ఒకేసారి 18,000 రూపాయలు మహిళలకు అందిస్తే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందండి. కాబట్టి ఇలా 1,500 వేయడం కన్నా ఒకేసారి 18,000 వేయడం మంచిదని ఈ సంక్రాంతి కానుకగా ప్రతి మహిళకు 18,000 రూపాయల అకౌంట్లోకి వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈ 18,000 రూపాయలు పొందాలి అంటే ప్రతి మహిళ అకౌంట్ అయితే కలిగి ఉండాలండి. బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ కలిగి ఉండాలి. ఈ అకౌంట్ ఉన్నట్టయితే మనకు ఈ డబ్బులు అయితే గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుందన్నమాట. అయితే ఈ అకౌంట్కి NPCI లింకింగ్ కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి. NPCI లింకింగ్ అంటే మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డును లింక్ చేయడం అండి. ఇలా లింక్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం డబ్బులు వేసినప్పుడు డైరెక్ట్గా DBT పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే పడిపోతాయన్నమాట. ఆధార్కి లింక్ అయి ఉన్న అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి అయితే పడిపోతాయండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంక్రాంతి తర్వాత గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సంక్రాంతి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు. ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకొని సచివాలయంలో అప్లై చేసుకోండి. దీనిపైన అప్డేట్ రాగానే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మనకు ఈ అప్డేట్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే, ఆధార్ కార్డు కలిగి ఉండాలండి, అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఇంకా బ్యాంక్ అకౌంటు కలిగి ఉండాలండి. ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ మనం సిద్ధంగా పెట్టుకొని మనము సచివాలయంలో అప్లై చేసుకున్నట్టయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఇంట్లో 2 మహిళలు ఉంటే ఇద్దరికీ ఇస్తారా అంటే ఇద్దరికీ ఇవ్వడం జరుగుతుందండి. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తారు. అంతేకాకుండా దీనికి కుల మత భేదాలు ఏవీ లేవండి. SC, ST, BC మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతి మహిళకు ఇదైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలందరినీ ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. మేనిఫెస్టోలో కూడా దీన్ని ప్రకటించారు. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ పథకం ఉండేదండి, వైఎస్ఆర్ చేయూతగా. కాకపోతే ఏజ్ వచ్చేసి 45 నుంచి 60 మధ్య ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు. దీన్ని ఒక స్టెప్ ముందుకు వేసి కూటమి ప్రభుత్వం 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని వర్తింపజేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు
ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడానికి కసరత్తులు అయితే మొదలుపెట్టిందండి. అయితే ఈ పథకం ఎవరైనా ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే వాళ్ళకు మాత్రం ఇవ్వరండి. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరగదు. తెల్ల రేషన్ కార్డు లేనట్టయితే ఈ పథకం రాదు. కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ పథకం అయితే రాదండి. ఇక అంతేకాకుండా 10,000 రూపాయల కన్నా ఎక్కువ శాలరీ తెచ్చుకునే ఆశా వర్కర్లకి, అలాగే అంగన్వాడీ వర్కర్లకు కూడా ఈ పథకం రాదండి. అంతేకాకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో, వితంతు పెన్షను మరియు ఒంటరి మహిళ పెన్షను, వాళ్ళకు కూడా ఈ పథకం రాదండి. డ్వాక్రా మహిళల విషయానికి వస్తే డ్వాక్రా మహిళలందరికీ ఈ పథకం ఖచ్చితంగా రావడం జరుగుతుంది. డ్వాక్రా మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఈ పథకానికి అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతాయండి. ఈ పథకం ద్వారా నెలకు 1,500 రూపాయలు కానీ, సంవత్సరానికి 18,000 రూపాయలు కానీ ప్రతి మహిళ యొక్క అకౌంట్లోకి వేయబోతోందండి మన కూటమి ప్రభుత్వం. ఇదండి మనకు చంద్రన్న కానుకలకు మరియు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం. చంద్రన్న కానుకలు అయితే ఇవ్వబోతోందండి కూటమి ప్రభుత్వం. సంక్రాంతిలోగా ఈ కానుకలు అయితే ప్రతి మహిళకు, ప్రతి ఇంటికి చేరబోతున్నాయి. ఇది అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అయితే కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.